అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబరు మెమరాండం ఇవ్వటం జరిగింది. దీనికి ముఖ్య కారణం మా గ్రామాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించేస్తున్నాడు. మా సర్పంచులను ఉత్సవ విగ్రహాలు చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే మా సర్పంచులకు మనుగడ. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించితేనే మా రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకి న్యాయం జరుగుతుంది. అధికార వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. జగన్మోహన్ రెడ్డి ఓడించితేనే సర్పంచులు బతుకుతారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించితేనే పంచాయతీరాజ్ వ్యవస్థ మనుగడ సాగిస్తుంది అనేటటువంటి లక్ష్యంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం, మన గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించండి అంటూ రాష్ట్రం మొత్తం కూడా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు తిరుగుతున్నాయి. అందులో భాగంగానే మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చివరికి అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా, అన్ని పార్టీల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామీణ ప్రజలకి, మన గ్రామాలకి చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి ఆయన ఏ రకంగా మన నిధుల్ని దొంగిలించి వేస్తున్నారు, మన అధికారాలు, విధులు, బాధ్యతల్ని దొంగిలించి వేస్తున్నాడు అనేది గ్రామాల్లో ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డి గారు మన నిధులు దొంగిలించడం వల్లనే మనం త్రాగునీరు ఇవ్వలేకపోతున్నాం, రోడ్లు వేయలేకపోతున్నాం, శానిటేషన్ చేయలేకపోతున్నాం, లైట్లు వేయలేకపోతున్నాం అనేది గ్రామాన మన ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కృషి చేయవలసిందిగా రాష్ట్రంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిల్, కార్పొరేటర్లకు అందరికీ కూడా పిలుపునివ్వటం జరుగుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నవరత్నాల్లో 3 రత్నాలు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు సొమ్మొకటిది సోకొకటిలాగా మా సర్పంచులు, మా గ్రామీణ ప్రజలు సుమారు 50,000 కోట్ల రూపాయలు దొంగిలించి, దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకు వాడుకుంటూ తన బొమ్మేసి తన గొప్పోళ్ళలాగా తన పేరు పెట్టుకుని డీపీటీ అంటూ ప్రజలకు పంచుతున్నాడు. ఆ నిధులు మాకిస్తే మా సర్పంచులే పంచుకుంటారుగా. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మాకు రావాల్సిన నిధులు దొంగిలించడానికి నువ్వు ఎలాగో ఇవ్వడంలా. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి నిధులు కూడా దొంగిలిస్తున్నామంటే ఇంతకంటే దారుణం, అన్యాయం ఇంకోటి ఉండదు. దీనిపైన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశాం. దురదృష్టం, కేంద్రం కూడా మాట్లాడడం లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడరు. పరోక్షంగా, గట్టిగా చెప్పాలంటే ప్రత్యక్షంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ సహకరిస్తుందని చెప్పడానికి మేము ఎటువంటి సంకోచం కూడా పొందడం లేదు. ఇటువంటి పరిస్థితిని మార్చడం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి, అధికార వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడానికి మేమందరం కూడా కంకణం కట్టుకుని చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేశాడు కాబట్టి ఇటు రాష్ట్రంలోని సర్పంచులందరూ ఏకతాటిపైకి వచ్చి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, మీకు పార్టీలతో సంబంధం లేదు, మిమ్మల్ని ఏ పనైనా చేయనిచ్చాడో ఈ 3 సంవత్సరాల్లో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం అందరం ఏకతాటిపైకి రావాలి. ఇటువంటి ధృతరాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణమే ఇంటికి పంపాలి. రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా బుద్ధి చెప్పి మన స్థానిక సంస్థలందరినీ కాపాడుకోవాలని చెప్పేసి మేము చేసే ప్రయత్నంలో భాగంగా ఈ రోజున మచిలీపట్నం కలెక్టరేట్ రావడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు వత్తాసు పలికే నాయకులందరినీ కూడా మరి ప్రజా పరిపాలన నుంచి దూరంగా పారద్రోలే విధంగా మనం ఓటు అనే ఆయుధంతో మీరందరూ కూడా ఉమ్మడిగా కృషి చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమిని
గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి చెప్పే నాయకులు కూడా మరి వాళ్ళకి సర్పంచులు అనేవాళ్ళు గుర్తు రావట్లేదా? అయ్యా మీరు మొన్న సభ పెట్టగానే తాడేపల్లిగూడెంలో ఇక్కడ పేరు నాని గారు కూడా మీరు వితండవాదం చేస్తూ అక్కడ సభ కంప్లీట్ అవ్వకముందే మీరు మీడియా ముందుకు వచ్చి ఒక తమ్ముడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో మీరు మీ కొడుకు చేసే పెత్తనాలేంటి? పెదయాత్ర అరిచిన వాళ్ళు అడ్డగోలుగా రోడ్లు పోతున్నారు. అడ్డగోలుగా ఎవరికి సర్పంచ్లు అనేవాడు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఆ రోడ్డుకి తలాతోకా లేవు. అరిచిన వాళ్ళలో ఇటువంటి దాష్టికాలు చేస్తున్నారు మీరు. మరి మీరా కాబోయే ప్రజాప్రతినిధులు మేము అడుగుతున్నాం. ఆఖరికి మేము వెళ్ళామన్న గారు సర్పంచ్ తరఫున మేము మా నిధుల నుంచి ఇస్తాం, 50 మీటర్ల రోడ్డు ఏంటంటే కాదు. మరి అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ బాత్రూమ్లు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అడ్డగోలుగా రోడ్లు పోసే పరిస్థితి తీసుకొస్తున్నారు. సర్పంచులకి అధికారాలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. అడ్డగోలుగా మీ ఇష్ట రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి పరిపాలన చేస్తున్నారు. తక్షణమే ఇటు బందర్లోనూ అటు రాష్ట్రంలోనూ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి చర్మగీతం పాడతాం. అందుకు మా సర్పంచులందరూ కంకణబద్దులై ఉంటామని చెప్పేసి తెలియపరచుకుంటూ సర్పంచుల ఐక్యత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.